అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నాకు ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి స్టోన్డ్ ఆర్ట్ పిక్చర్స్ అంట, ప్రొడక్షన్ నెంబర్ 2 అంట. మరి గతంలో మొదటి మూవీ ఏం చేశారు అనేది ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. సో వీళ్ళకి వచ్చేసి లీడ్ రోల్కి మెయిల్ కావాలంట 20 నుండి 28 సంవత్సరాల లోపు, అలాగే ఫీమేల్ కావాలంట 18 నుండి 25 సంవత్సరాల లోపు, అలాగే సపోర్టింగ్ రోల్స్కి మెయిల్ కావాలంటే 20 నుండి 45 సంవత్సరాల లోపు, అలాగే ఫీమేల్ కావాలంటే 18 నుండి 40 సంవత్సరాల లోపు. సో దీనికి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి ఆర్ఎన్ కూకట్ల అనేది ఆయన పేరండి. సెండ్ యువర్ ప్రొఫైల్స్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చేయటం అనేది మన బాధ్యత కాబట్టి వరల్డ్ ఫేమస్ సింగిల్ అనే ఒక వ్యక్తి అడిగారండి, అన్న నేను మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టినా కానీ మా ఫాదర్ డ్రింక్ అడిక్ట్ వల్ల నన్ను మా గ్రాండ్ మదర్ పెంచారు. సో మా రిలేటివ్స్ అందరితో చిన్నప్పటి నుంచి అవమానాలు పడుతూనే ఉన్నా కానీ ఇప్పుడు నాకు 25 ఏజ్ వచ్చినాయి. ఇక నా పాస్ట్ వాళ్ళ నాకు నైట్ నిద్ర ఉండదు. సో నేను ఒకటే డిసైడ్ అయినా లైఫ్లో ఎంత కష్టపడైనా సరే సక్సెస్ కావాలి అని, అందుకే హైదరాబాద్ వచ్చేసిన. నాకు సక్సెస్ ఫాస్ట్గా కావాలి కానీ నేను డైరెక్షన్ నేర్చుకోవాలి. మీకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉంటే చెప్పండి అన్న, లాయల్గా వర్క్ చేస్తా నేర్చుకుంటా అని వరల్డ్ ఫేమస్ సింగిల్ అడగటం జరిగిందండి. సో దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ నేను మన వీడియోల ద్వారా ప్రతిరోజు నీకు ఒక డైరెక్టర్ని, ఒక ప్రొడ్యూసర్ని, ఒక మేనేజర్ని, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని, ఒక ఎంటైర్ మూవీ టీమ్ని నేను మీకు పరిచయం చేస్తాను. కాబట్టి మీరు వాళ్ళని అడిగి ప్రయత్నించండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, నేను అవకాశాలు ఇవ్వటం అనేది మొదలు పెడతా ఉంటే ఎంతమంది వరకు అవకాశాలు ఇవ్వగలను అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే కొంచెం ఒక ప్రాక్టికాలిటీగా ఒకటి చెప్తాను. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, నేను సమ్వేర్ అబౌట్ 2 years 6 months నుండి వీడియోస్ చేస్తాను. అంటే ఆల్టుగెదర్ సమ్వేర్ అబౌట్ ఒక 30 నెలల నుండి ఈ వీడియోస్ చేస్తాను. మన దగ్గర ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే సమ్వేర్ అబౌట్ 5,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో సరే 4,000 మెంబర్స్ నాకు అవకాశాలు ఇవ్వండి అని అడిగారు, లేదు 5,000 మెంబర్స్ కూడా అడిగారు అనుకుందాం. ఓకే, 4,950 మెంబర్స్ అడిగారు అనుకుందాం. సో వీళ్ళందరికీ అవకాశాల కోసం నేను ఏం చేస్తానంటే ఒక డైరెక్టర్నో, ఒక ప్రొడ్యూసర్నో, లేదంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్నో, ఒక మేనేజర్నో, మొత్తానికి ఒక సినిమా టీంలో ఒక పర్సన్ని పట్టుకొని నేను అడగటం మొదలుపెట్టాను. సో వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారు అంటే, విజయ్ నాగవేరు అంటే ఒక గౌరవం ఉంది, మర్యాద ఉంది, సరే అడిగాడు కదా, అడిగినందుకు కాదనకుండా హెల్ప్ చేద్దాం అనుకుంటా చేయటం మొదలుపెట్టారు. సో ఒకడికి చేస్తారు, ఇద్దరికి చేస్తారు, ముగ్గురికి చేస్తారు, నలుగురికి, 5గురికి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఏంట్రా ఆయన దొబ్బేస్తున్నాడే, నీకు పని పాటలేదా, ఇలాగ ఎంతమందికి అనేది చేసుకుంటా వెళ్తాం అసలే అని 6th person నుండి నా ఫోన్ ఎత్తడం మానేస్తారు. అంటే నేను ఫోన్ చేసేది వేరే పర్పస్ అయి ఉండొచ్చు. సో వేరే పర్పస్ అయినా కూడా నా ఫోన్ ఎత్తడం మానేస్తారు. ఎందుకంటే ఫోన్ ఎత్తితే ఎవరికైనా ఒకళ్ళని పెట్టుకోండి అని అడుగుతాడేమో అనే ఒక భయంతో నా ఫోన్ ఎత్తడం మానేస్తారు. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి అంటే, నేను అదే మన వీడియోస్లో చాలా ఎక్కువగా చెప్పేది, ఒకడిని మనం సాయం అడిగే ముందు వాడికి మనం ఎలా ఉపయోగపడతామో చెప్పండి. సో దట్ ఆ సాయం అనేది కొంచెం దగ్గరకు అవుతుంది అనేది నేను డే 1 నుండి నేను మీకు చెప్తున్నా. అంటే April 2వ తారీఖు 2022 సంవత్సరం నుండి నేను మీకు చెప్తుంది ఇదే. ఎప్పుడైతే మనం ఒకరిని సాయం అడుగుతున్నామో ఆ సాయం అడిగే ముందు వాడికి మనం ఎలా ఉపయోగపడతామో చెప్పినట్లయితే ఆ సక్సెస్ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, ప్రజెంట్ జనరేషన్ ఎలాగా అంటే, ఇప్పుడు ఈ లాస్ట్ 1.5 years 2 years నుండి ఎలాగుంది అంటే, US నుండి UK నుండి దిగిపోతున్నారు. ఇది యూఎస్లో ఎంఎస్ చేసి, లేదంటే యూఎస్లో సమ్ ఫిల్మ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు నేర్చుకొని ఇవి మొత్తం నేర్చుకొని BMW కార్లు వేసుకొని, మ్యాక్ ల్యాప్టాప్లు వేసుకొని దిగిపోయి ఇప్పుడు నా వీడియోస్ చూడటం కావచ్చు, నేను రాసే కొన్ని ఆర్టికల్స్ చదవటం కావచ్చు, లేదంటే వేరే వాళ్ళ ద్వారా నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కావచ్చు నన్ను అప్రోచ్ అవుతున్నారు. సో అప్రోచ్ అయ్యేవాడు ఎలాగవుతున్నాడు అంటే, సార్ నా పేరు సో నేను ఇలాగ యూఎస్లో ఎంఎస్ చేశాను అండ్ ఫిల్మ్ టెక్నాలజీకి సంబంధించింది నేను నేర్చుకున్నాను, అక్కడ డైరెక్షన్ కోర్స్ చేశాను, రైటింగ్ కోర్స్ చేశాను, లేదంటే యాక్టింగ్ కోర్స్ చేశాను. సో నాకు ఏదైనా అవకాశం ఉంటే, పాసిబిలిటీ ఉంటే నేను ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ దిస్ మచ్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ అనే టైప్లో ఉంటున్నారు.
అంటే వాళ్ళు కనీసం 5 lakhs నుండి 10 lakhs వరకు వాళ్ళ కెరీర్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు పెట్టడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇలాంటి టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక రెస్పెక్టివ్ డైరెక్టర్ దగ్గర పనిచేసే ఒక కో డైరెక్టర్కో అసోసియేట్కో నేను కాల్ చేశాను అనుకుందాం. కాల్ చేసి అబ్బాయి నీకు ఒక 3 lakhs 5 lakhs ఇవ్వడానికి నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, ఒక అబ్బాయికి ఇలాగా మీ డైరెక్షన్ టీంలో రిక్వైర్మెంట్ ఉంటే అంటే చెప్పు, ఓ 3 to 5 lakhs నీకు వస్తాయి అని చెప్పాను అనుకోండి. ఇమీడియట్గా అతను నేను ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తుంటాడు. అర్థమవుతుందా మీకు? సో అలా కాకుండా సాయం చేయి అని అడుగుతుంటే మనం వాళ్ళ దృష్టిలో చీప్ అయిపోతాం, మన ఫోన్లు ఎత్తడం మానేస్తారు. అలా కాకుండా మనం ఇలా ఉపయోగపడతాం అనే విషయం వాళ్ళకి చెప్పామనుకోండి, అది వాళ్ళకి బాగా ఇంజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కో డైరెక్టర్ శాలరీ ఎంత ఉంటుంది ఇండస్ట్రీలో అనేది అందరికీ తెలిసిందే. ఒక అసోసియేట్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ శాలరీస్ అనేవి ఎంత ఉంటాయి. ఆ వచ్చే శాలరీలో వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని రన్ చేయాలంటే భార్య, పిల్లలు, అమ్మ, నాన్న వీళ్ళందరినీ రన్ చేసుకుని హైదరాబాద్ సిటీలో బ్రతుకుతూ ఊర్లో ఉన్న అమ్మ నాన్నలకు అవసరమైనప్పుడు కొంత డబ్బు పంపిస్తూ ఉండాలి. వాళ్ళకి వచ్చే శాలరీలు వాళ్ళు బ్రతకడానికే కష్టం అంటే ఇంక ఊర్లో ఉన్న అమ్మ నాన్నకి ఏమీ ఇది చేయలేరు. వీళ్ళు ఎప్పుడు ఫినాన్షియల్గా వావులోకి రాగలరంటే వీళ్ళు డైరెక్టర్లు అయిన తర్వాత, అది కూడా వాళ్ళు చేసిన సినిమా హిట్ అయిన దాకా. అప్పటిదాకా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా కంటే చాలా నీచంగా ఉంటుంది. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఇలాగ వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, ఇలాగొచ్చే రైటర్లు కావచ్చు, ఇలాగొచ్చే ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళ ఫినాన్షియల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడతారు తప్పించి మన దరిద్రాలు చెప్తుంటే వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. మీకు ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్తా. నేనేమంటాను అంటే, ఎప్పుడైనా కానీ మనం ఆకల్లో ఉన్నాము, మనం దరిద్రం అనిపిస్తున్నాము అంటే సినిమా పరిభాషలో ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఈ దరిద్రుని నాదులు పెట్టుకున్నట్టయితే ఆ దరిద్రం నాకు అంటుకుంటుంది, ఎందుకు వచ్చిన బాధరా బాబు, దరిద్రులకు దూరంగా జరుగుదాం అనేది సినిమా ఇండస్ట్రీ ఫుల్ ప్లెడ్జ్డ్ ఫక్త్ ఫార్ములా అనమాట. అదే నువ్వు అన్ని విషయాలుగా అంటే ఫినాన్షియల్గా కావచ్చు, ఎథికల్గా కావచ్చు, నువ్వు అన్నిటికంటే నాలెడ్జ్ ఉన్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు విజయవాడ వెళ్ళాలని ఉంది, నన్ను ఇక్కడ నుండి కారు ఎక్కించుకొని సరగా అమ్మవారి దర్శనం చేసుకొని కృష్ణా నదిలో 3 మునకలు వేయించుకొని నన్ను మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చేవాడికి నేను కాంటాక్ట్లో ఉండాలనుకుంటా. అలా కాకుండా నేను విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను అంటే, అవునా అన్న టికెట్లు బుక్ చేయండి అన్న నేను వస్తాను అనే టైప్లో ఉన్నాడు అనుకో, ఓహో నేను వెళ్ళేదే నాకు ఫినాన్షియల్ బర్డెన్ అంటే మళ్ళీ వాడిని తీసుకొని వెళ్ళటం, నేను ఒక్కడిని వెళ్ళి రావడానికి సమ్వేర్ అబౌట్ 3,000 to 5,000 ఖర్చు అవుతుంది అనుకుంటే, వీడిని ఒకరిని తీసుకొని వెళ్తే అది 10,000 అవుతుంది. నాకెందుకు అంత అనుకునే ఫినాన్షియల్ స్టేటస్లే ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే హియర్ నో వన్ ఈజ్ ఎర్నింగ్ గ్రేట్. ఇక్కడ ఎవడు కూడా డైరెక్టర్గా లేదంటే ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యేంత వరకు ఎవరి దగ్గర కూడా అంత ఫినాన్షియల్ ఇది అనేది ఉండదు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను మళ్ళీ చెప్పేది ఒకటే, మీ దరిద్రాలని దగ్గరికి తీసుకొచ్చుకునే అంత మంచి మనుషులు, మంచి మనసులు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి మీరు సినిమాల్లోకి రావాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఎలా ఉపయోగపడతారు అనేది చెప్తే అప్పుడు మీకు అందే సాయం అనేది చాలా త్వరగా అందుతుంది. అంతే తప్పించి మీ ఇదిని తీసుకోవడానికి ఎవరు ప్రిపేర్డ్గా ఉండరు. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఇవి నిజాలండి. లేదు మీ ప్రయత్నం చేస్తాను అంటారా, ప్లీజ్ మీ ప్రయత్నాన్ని నేను ఆపేవాడిని కాదు, మీ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఆర్ఎన్ కూకట్ల గారు డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీకి మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి stonedartistpictures@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. STONED stoned ARTIST ఆర్టిస్ట్ PICTURES PP అండి PPICTURES@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9553732345. ఐ రిపీట్ 9553732345. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను చెప్పే ఏ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఈ విషయాన్ని నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కూడా మళ్ళీ నాకు కాల్ చేసో లేదంటే నాకు మెసేజ్ చేసో మీరు చేసే ఈరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ పెట్టారు కదా, వాళ్ళు అలా రెస్పాండ్ అవ్వట్లేదు, వీళ్ళు ఇలా రెస్పాండ్ అవ్వట్లేదు అనే టైప్లో మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. నాకు తెలిసిన కొన్ని విషయాల్ని రకరకాల ప్లాట్ఫామ్ల ద్వారా నా టీం నా దగ్గరికి తీసుకొచ్చిందని నేను మీకు చెప్తున్నాను. అంతే తప్పించి వాళ్ళకి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీ లేవు.
ఒకవేళ నేను పని చేసే సినిమాలకు మాత్రమే చెప్పమంటారా, సంవత్సరానికి ఒకటో రెండో చెప్తాను. సో నేను చెప్పేది ఒకటే సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక క్యాస్టింగ్నే బ్రేక్ చేయలేని మీరు ఆర్టిస్ట్ అనేది ఎప్పటికీ అవ్వలేరు. కాబట్టి ముందు ఒక క్యాస్టింగ్ని బ్రేక్ చేయడం అంటే అది జెన్యూనా కాదా అనేది చెక్ చేసుకోవడం అనేది మీ బాధ్యత. అది బ్రేక్ చేయగలిగితేనే మీరు సక్సెస్లోకి వెళ్తారు. అంతే తప్పించి ఇక్కడ స్పూన్ ఫీడింగ్ ఇచ్చేవాడు ఎవడు లేడు. కాబట్టి ఆడే కడుక్కోవాలి, ఆడే వండుకోవాలి అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు, ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.